కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏమిటి, వేదాన్ని బోధించేవారు, ధర్మాన్ని బోధించేవారు ఇంత అధర్మంగా నియామకాలు చేసినప్పుడు దీన్ని మరి ఎక్కడో దగ్గర ఒక పాయింట్ దగ్గర అనిపిస్తుంది కదా, మనం ధర్మ విరుద్ధంగా వెళ్తున్నాం, అరువులను కాదని అని చేస్తున్నాం అని అనిపించదు? అది ఆత్మావలోకనం ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అని చెప్పేది అందు గురించే. అంటే చాలా పెద్దవారు ఉన్నారు, నా స్థాయి చాలా చిన్నది, నేను అసలు మాట్లాడేంత అర్హత నాకు ఉన్నదో లేదో భగవంతునికే తెలుసు. కానీ బాధతో అని చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా కూడా ఇదే విధంగా చదువుకుంటే వేదం వాళ్ళకు వస్తుంది. ఆ విషయం సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అంత కష్టపడి చదువుకొని వాళ్ళు కూడా ప్రాంతం లేదు, ఏది లేదు అన్న విధంగా ఈ మార్గాన్ని ఎంచుకొని, అంటే పక్షపాత ధోరణితోనా లేకపోతే స్వార్థంతోనా ఏ విషయం తెలియదు, కానీ ఇట్లా అధర్మ మార్గంలో పరీక్ష చేసి అధర్మ మార్గంలో పరీక్షలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రోత్సాహం లేకుండా చేయడం అనేది ఒక ప్రాంతానికే దెబ్బతీయడం లాంటిది అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక తరం మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మధ్యలో తయారవుతున్నటువంటి పండితులు ఒకవేళ వాళ్ళకు ప్రోత్సాహం లేకపోతే వారెవ్వరికి కూడా, ఇప్పుడు మేము ఉపనయనాలు చేపిస్తూ ఉంటాం, మా అబ్బాయిని ఏం చేయాలి అని అంటే వేదంలో వేయండి అని చెప్తాం. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ కూడా వేదము ఈ కారణం చేత చదవాలి అని చెప్పబడలేదు, నిష్కారణంగా వేదం చదవాలి. ప్రతి ఒక్క బ్రాహ్మడు కూడా పుట్టిన వెంటనే వేదాధ్యయనం కోసమే పుట్టిండు అంతే. ఇప్పుడు అందరు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే దేవాదాయ శాఖ వచ్చిందనో దేవుని దగ్గర పాలన చేయాలనో వేదం చదవడం కాదు. తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి ధర్మము బ్రాహ్మణి యొక్క బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చదవాలి, ఖచ్చితంగా వేదంలో వేయండి అని చెప్తాం మేము. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కొంతమంది భయంతో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందో లేదో అన్న దాంతో మరి వేదము ఇట్లా ఉన్నది పరిస్థితి, రేపు తరాలకు వాళ్ళ జీవన విధానము ఎట్లా గడుస్తుందో అన్న ఉద్దేశంతో వద్దు అనే చెప్పే అవకాశం కూడా ఉంటుంది అని నా భయం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అమెరికాలు వెళ్తున్నారు, లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. మనం పక్కింటోడు డాబా ఇల్లు వేసుకున్నా మనం చిన్న ఇల్లైనా బాగుండాలని కోరుకుంటారు కదా. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న మొత్తం వేద పాఠశాల ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు? తెలంగాణలో ఉన్న వేద పాఠశాలలు సుమారుగా ఒక 10 నుండి 15 వరకు తెలంగాణ వాళ్ళై ప్రాంతీయులై అయ్యి ఉంటాయని నా అంచనా. దగ్గర సుమారుగా ఒక 150 మంది విద్యార్థులు ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే భవిష్యత్ తరంలో వాళ్ళందరూ కూడా, సరే వాళ్ళందరూ కాకపోయినా 150 మందిలో ఒక 50 మంది పండితులు అవుతారని ఆశిద్దాం. మరి ఆ 50 మందికి జీవనోపాధి అంటే దీన్ని చదవడానికి కారణం లేకపోయినప్పటికి కూడా జీవనం ఏ విధంగా నడవాలి, వీళ్ళని చూసి ఏ విధంగా ప్రోత్సాహంగా తీసుకొని మేము ముందటికి వెళ్ళాలి అనేదైతే ఎవరి తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. అట్లనే మీకు తెలిసిన విషయమే పెళ్ళిళ్ళ విషయంలో, ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఈ దోతులు కాటన్ బట్టలు కట్టుకొని మేము పూజలు చేపిస్తాం తప్ప, మాకు వేసుకోవాలంటే పాయింట్ షర్ట్ 5 నిమిషాలు కాదు, వేసుకొని పూజ చేయించాలన్నా 5 నిమిషాలు కాదు. అది ధర్మం కాదు అని తెలిసి ఎవరు కూడా చెడు మార్గంలో నడవద్దు అని మేము ఎన్నో కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇంకా వేద ధర్మం అనేది కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వేదాన్ని అందరూ కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే సనాతన ధర్మానికి వేదమే మూలము, ఈ విశ్వానికంతటికి కూడా వేదమే మూలము, వేదం నుండే అన్నీ ఆవిర్భవించినాయి. ఎంతో కష్టపడితే ఋషులు యామృషయో మంత్రకృతో మనీషిణ అన్వయిచ్చన్ దేవాస్తపసాశ్రమేణ, ఎన్నో యుగాలు తపస్సు చేస్తే భగవంతుని అనుగ్రహంతో, పరమాత్మ అనుగ్రహంతో వాళ్ళకు లభించినటువంటి శృతులు వేదం. ఇది ఎవరు రాసింది కాదు. అక్కడి నుండి పరంపరగా వస్తూ ఇప్పటికి కూడా వేదాధ్యయనం అనేది కూడా నోటికే చెప్పాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇంత కష్టపడి చదువుకుంటున్నందుకు దీంట్లో ఉన్న వాళ్ళే దీనికి అపకారం చేస్తే ఇక మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఉద్యమంలో చాలా సీరియస్ పార్టిసిపేట్ చేసినాయి. ఉదాహరణకు రంగరాజన్ గారి వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు చాలా సీరియస్గా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ధర్నాకు రాస్తారోకకు వివరణాలు ఇవ్వడానికి వచ్చేవారు. కూడా చిన్నప్పుడు వేద పాఠశాలలో చదువుకుంటుండే ఆ సమయంలో, అప్పుడు మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మాతోనైనంత కృషితోని భగవంతునికి హోమాలు యాగాలు రోడ్ల మీదనే హోమగుండాలు వేసుకొని
ఎందుకంటే అది మనకు అంత అవసరం ఉన్నది అన్న దాంతోనే అంత కష్టపడి ప్రతి ఒక్కళ్ళకు తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతీయులకు అందరికి కూడా అవసరం అన్న ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలన్న దాంతో మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది వాస్తవంగా మీరు అన్నట్టుగా. కానీ మరి ఆనాడు పాల్గొన్నవారు లేదా మీకు సంఘాలు ఉన్నాయి కదా, మీకు కూడా కుల సంఘాలు ఉన్నాయి కదా, ఉన్నది. మరి మీ కుల సంఘ నాయకులకి ఈ విషయాలు తెలియదా? వారికి ఇతర పనులలో వాళ్ళు బిజీ ఉండో అయ్యో మరి అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలనేది నాకు తెలియడం లేదు. ఎందుకు అని అంటే ముఖ్యంగా స్పందించాల్సింది వాళ్ళే. ఇక్కడ ఈ ఛానల్కు వచ్చే ముందు కంటే కూడా వాళ్ళే స్పందించాలి అనేది నా ఉద్దేశం. అయితే వాళ్ళకంటే ముందు మీరు స్పందించి మీ యొక్క బాధ ఏమున్నదో చెప్పండి అని మీరు పిలిచిండ్రు, కానీ మన వాళ్ళు మాత్రం అంటే ఈ సంఘం మాత్రం ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడడం లేదు. కారణం ఏమిటని ఏమైంది అంటే వేద పండితులు పురోహితులు అని అంటే చిన్న చూపు మరి. ఎందుకంటే బ్రాహ్మణ సంఘం ఉన్నదే వేద ధర్మాన్ని కాపాడడానికి, బ్రాహ్మణులు ఉన్నదే వేద ధర్మాన్ని కాపాడడానికి. కానీ ఇవాళ రేపు విధానం చూస్తే మాత్రం కొంచెం దీనికి ఆదరణ తక్కువ అనిపిస్తున్నది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనది కాదు అన్న భావన విడిచిపెట్టి వేదం అందరిది, వేద ధర్మం అందరిది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వేద పండితులకు మన వాళ్లకు ఉద్యోగాలు వస్తే మన భవిష్యత్ తరాలే మంచిగా ఉంటాయి, వేద ధర్మం ఇక్కడ కూడా నిల్చుంటుంది. ఇంకా ఎంతోమంది పండితులు, శ్రౌత పండితులు కానీ శాస్త్ర పండితులు కానీ తెలంగాణకు చాలా అవసరం ఉన్నది. అట్లాంటి పండితులు మన ప్రాంతంలోనే ఆవిర్భవించాలి అని అంటే ఇట్లాంటి కృషి అందరితోనే కావాలి. అప్పుడే ఈ యొక్క కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఇట్లాంటి అన్యాయ మార్గాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా దయచేసి అందరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ దాకా ఎవ్వరు కూడా ఈ అన్యాయ మార్గాన్ని ఎంచుకోకుండా న్యాయపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడి పండితులకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడి పండితులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ వసతులన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏమన్నా అవసరం ఉంటే మన దగ్గర లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో వేదాధ్యయనం చేసిన వారు లేదా ప్రధాన ఆలయాల్లో ప్రధాన పూజారి పోస్టులలో ఉన్నవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారా, ఆంధ్ర లేదా తమిళనాడు వాళ్ళు ఉన్నారా? దేంట్లో అంటున్నారు? మొత్తం మన దేవాదాయ శాఖ పరిధి కింద వచ్చే ప్రముఖ ఆలయాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు మనకు అయితే యాదగిరి అర్చకుల విషయంలో అది గుడికి సంబంధించినటువంటి విషయం. వాటి యొక్క ఆచారాల ప్రకారం వాళ్ళ అనువంశీకులు లేకపోతే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు అది అర్చకత్వంలో దాదాపుగా మన వాళ్ళే ఉంటారు, మన ప్రాంతం వాళ్ళే ఉంటారు. ఈ యొక్క వేదపారాయణదారు పోస్టులో మాత్రం చాలామంది మనకు తెలియకుండానే చొరబడిపోతున్నారు. దీన్ని ఇక్కడితో ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మన వాళ్లకు, ఎందుకంటే తెలంగాణ ఎంత పెద్దదనే విషయం మనకు తెలుసు. మారుమూల ప్రాంతంలో కూడా గుళ్ళున్నాయి, మారుమూల ప్రాంతం ఊరే లేదు, మారుమూల ప్రాంతాల్లో కూడా వేద పండితులు ఉన్నారు. ఇట్లా దేవాదాయ శాఖలో చాలా దూరం ఉన్న ప్రాంతాలలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మన వాళ్ళని ఆదరించి మన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తే మన తెలంగాణలో ఈ వేద ధర్మం అనేది ఇంకా ఇంకా అభివృద్ధి జరిగి మనందరమే సుభిక్షంగా ఉంటాము. మనని చూసి ఇంకో రాష్ట్రం కూడా ఆదర్శంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలు మొన్న వేసినటువంటి పోస్టులలో మ్యాక్సిమం మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి మన దగ్గర పండితులు లేని పక్షంలో అప్పుడు పోస్టు ఖాళీ ఉన్నది, అమ్మవారికి సేవలు జరుగుతలేవు, భగవంతునికి సేవలు జరుగుతలేవు అన్న పక్షంలో అప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు పిలిపించుకున్న తాత్కాలికంగా తీసుకోవచ్చు కదా, తాత్కాలికంగా మనము చేసుకోవచ్చు.